ఇది గుంటగలుగ రాకండి. గుంటగలుగ రాకు ఈ విధంగా ఉంటుంది. ఇది మన తోటలోని గుంటగలుగ రాకు. పొలాల గట్ల మీద కూడా పెరుగుతూ ఉంటుంది. గుంటగలుగ రాకుతో మనం మిగతా కొన్ని పదార్థాలు కూడా వేసి మనం కొబ్బరి నూనె తలకు రాసుకునే నూనె కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా కొబ్బరి నూనె తీసుకోవాలండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకుని 1 లీటర్కి కొన్ని గుంటగలుగ రాకులు ఈ విధంగా కట్ చేయాలండి. నీట్గా శుభ్రంగా చేసుకుని కడిగి ఎండబెట్టి ఇవన్నీ ఆయిల్లో వేయాలన్నమాట అండి. దీంతో పాటు కరివేపాకు కూడా కొద్దిగా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మందార పువ్వులు మనం వేసుకోవచ్చండి. ముద్ద మందార, రేఖ మందార అయితే బాగుంటుందండి. తర్వాత కొన్ని వేపాకులు కూడా మనం ఆయిల్లో వేసుకుని మరిగించాలండి. కొన్ని మెంతులు, కలోజీ సీడ్స్, ఎలోవేరా కూడా వేస్తే బాగుంటుంది. ఎలోవేరా కూడా ఉంది, ఎలోవేరా కూడా వేద్దాం. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కలిపి మనం బాగా మరిగించి ఇవన్నీ ఆకులు అవి బ్లాక్గా అయిపోయిన తర్వాత ఆయిల్ నుంచి మనం వాటిని వేరు చేయాలన్నమాట అండి. ఈ విధంగా మరిగించిన నూనెని మనం రాసుకోవడం వల్ల మన తల బాగా ఒత్తుగా దృఢంగా పెరుగుతూ ఉంటుందండి. అంతేకాకుండా గుంటగలుగ రాకు వాడడం వల్ల హెయిర్ బ్లాక్గా ఉంటుందండి. వేపాకు వాడడం వల్ల తల మీద ఎటువంటి కురుపులు, చుండ్రు అటువంటివి కూడా దూరం అవుతాయి అన్నమాట అండి. కాబట్టి ఈ విధంగా మందార పువ్వులు కూడా చాలా ఉపయోగపడతాయి. కరివేపాకు కూడా దీంట్లో మరి వేయడం జరుగుతుంది. ఇది కూడా తలకు బ్లాక్గా అవ్వడానికి సహాయపడుతుంది. ఆరోగ్యంగా మెరుపుగా ఉండడానికి సహాయపడుతూ ఉంటాయి. ఈ విధంగా మెంతులు, కలోజీ సీడ్స్ ఇవన్నీ కలిపి మన తలకు కావలసిన, వెంట్రుకలకు కావలసిన బలాన్ని, ఆరోగ్యాన్ని, మృదుత్వాన్ని ఇస్తాయన్నమాట. ఈ విధంగా రాసుకోవడం ఆరోగ్యానికి, తలకి ఎంతైనా మంచిది. గుంటగలుగ రాకుతో మరి పచ్చడి కూడా చేసుకుంటారని. గుంటగలుగ రాకు మరి అనేక వ్యాధులకు కూడా మరి నిర్మూలించడానికి సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది పిచ్చి మొక్క అని తీసి పడేయకుండా గుంటగలుగ రాకు మనకు నలిపితే ఆకు మరి బ్లాక్గా వస్తుంది అనమాట అండి, ఈ ఆకును నలిపితే. కాబట్టి ఈ విధంగా మొక్కల నుంచి మరి దేవుడు అనేక మరి మనుషులకు ఉపయోగపడే మెడిసిన్స్ తయారు చేయడం జరిగింది. అది మనం గ్రహించక అనేక మొక్కలను పిచ్చి మొక్కల కింద తీసి పడేస్తుంటాయండి. కాబట్టి ఈ విధంగా చూడండి, ఈ విధంగా బ్లాక్గా అవుతుంది అనమాట అండి. ఇది కొన్ని రకాల చర్మ వ్యాధులకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అనేక రకాల వ్యాధులకి ఇది మరి పొడి చేసుకుని మరి తీసుకుంటూ ఉంటారు ఔషధాలు. ఈ విధంగా గుంటగలుగ రాకు మరి తలకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దీని నుంచి మనం ఆయిల్ తీసి మరి దాన్ని మనం కావాల్సిన రీతిలో మన తలకు అప్లై చేస్తే, కొన్ని ఇష్టం లేని వారు వీక్లీ వన్స్ అయినా కనీసం తలస్నానం చేసే ముందు రాసుకున్నట్లయితే తల మరి తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి, ఒత్తుగా పెరగడానికి, నిగనిగలాడటానికి కూడా సహాయపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా అన్ని వేసిన ఆకులన్నీ గుంటగలుగ రాకు, నెక్స్ట్ ఎలోవేరా, కరివేపాకు, వేపాకు అన్నీ వేసి మరిగించిన నూనె ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఈ విధంగా ఫిల్టర్ చేయాలండి. చూడండి, ఈ విధంగా ఫిల్టర్ చేసి గ్రీనిష్ కలర్లో ఉంది. ఈ విధంగా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగతా ఇందులో ఉన్న నూనె కూడా వేరే దాంట్లో తీసుకుని ఈ ఆయిల్ అంతా పిక్ చేసి మామూలుగా ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకోవాలండి. తర్వాత మనం ఎన్ని తలకి రాసుకోవాలన్నమాట. ఎప్పుడైనా తలస్నానం చేసే ముందు కూడా ఇష్టం లేని వాళ్ళు రాసుకుని తలస్నానం చేస్తున్నట్లయితే తల మరి మంచి మృదువుగా నిగనిగలాడుతూ గుర్తుగా పెరుగుతుంటుందండి. ఇది తెల్ల వెంట్రుకలు నల్లగా చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.